Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇకపోతే కడప జిల్లా పరిస్థితి తీసుకుంటే మొత్తం రెడ్ అయ్యాక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా కడప జిల్లా. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? కడప జిల్లా చాలా ప్రత్యేకమైన జిల్లా అండి. ఉదాహరణకి ఎందుకంటే ఒకటి వైఎస్ కుటుంబం అక్కడ ప్రాతినిధ్యం వహించడం, జగన్ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ఉండడం కన్నా అతను అక్కడ ఉండడమే ఆ జిల్లాకు మైనస్. ఎందుకంటే ఈరోజు వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు అని చెప్పుకుంటారు. నేను ఈరోజు వారి యొక్క మంచి పనులకంతా వారసుడు అని చెప్పుకుంటారు, కానీ వీరు చేసిన తప్పు పనులకు కూడా వారసుడు ఈయనే. అది ప్రజల్లో ఉంది. అది నాయకుల్లో లేకపోవచ్చు, వర్గాల్లో లేకపోవచ్చు. కడప జిల్లాలో ఎక్కడ పోయినా మీకు వర్గాలు ఉంటాయి. ఆ వర్గాల్లో ఏమంటే కర్రుగట్టిన వర్గాలు ఏదైనా కానీ ఒక పక్క ఉన్నప్పుడు ఇంకో పక్క ఉండడం సహజం. వారి యొక్క అభివృద్ధి నిరోధకులుగా వర్గాన్ని ప్రోత్సహించడం రాజకీయాలు చేశారు తప్ప ప్రజల మనసులు గెలుచుకునే రాజకీయాలు చేయలేదు. ఈరోజు నందమూరి తారక రామారావు కావచ్చు, మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరు ప్రజల మనసులు గెలుచుకున్న నాయకులు. వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారని చెప్పారు, అది కూడా వారు మనసులు గెలుచుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు వారి తండ్రిగా పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి జగన్ది. ఆ యొక్క ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారు పులివెందులకు నీళ్ళు ఇచ్చారు. గతంలో అదంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన వర్కే కదా. రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు 70% వర్క్ జరిగింది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది ఎందుకంటే నేను ఉదాహరణ మా ఎమ్మెగనూరు నియోజకవర్గం చెప్తాను మీకు. ఈరోజు మొట్టమొదటిసారిగా పార్టీ మా నాన్నగారు శాసనసభ్యుడిగా మంత్రిగా అయినప్పుడు ఆ రోజుల్లో గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అని చెప్పి మా నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ అన్నాక ఎవరైనా మొదలు పెడతారండి. మొదలు పెట్టిన తర్వాత దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అదే హయాంలో ఉంటుంది. అప్పుడే పూర్తి చేయాలి, ఒక టైం ఉంటుంది. ఆ టైంలో పూర్తి చేయకపోగా కేవలం ఊరికేదో మట్టి కాలువలు కాలువ పనులు చేసుకొని పోయి ఇది నా తండ్రి గారు ప్రారంభించారు, నా తండ్రి గారు ప్రారంభించింది ఇంతవరకు కూడా జరగలేదంటే దాంట్లో 2004లో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు మొట్టమొదటిసారిగా ఓడిపోవడం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత కేవలం ఒక 40% మిగిలింది. ఆ ప్రాజెక్టు 10 సంవత్సరాలు కూడా పూర్తి కాకపోతే మళ్ళా మోహన్ రెడ్డి కొడుకుగా నేను గెలిచిన తర్వాత ప్రాజెక్టుని పూర్తి చేసి ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పూర్తయిందంటారా? మా నియోజకవర్గంలో మా వరకు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో మొత్తం మేము పూర్తి చేసి నీళ్ళు కూడా స్థాయిలో కాలేదు కదా. ఇంకా మిగిలింది మంత్రాలయ నియోజకవర్గంలో ఉంది. ఇంకా 20% అది కూడా అయిపోతుంది. దుద్ది దగ్గర ఏదైతే ఉందో దానికి పవర్ ప్లాంట్ పవర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అది కూడా సార్ట్అవుట్ చేసేసాం. అసలు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు? ఎప్పుడు శిలాఫలకం పడిందంటారు? నాకు తెలిసినంత వరకు 2000 ఆ టైంలోనే జరిగిందండి అది. అంటే ఆ హయాంలో మా ఫాదర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదే హయాంలో ముఖ్యమంత్రిగా వారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు దాని వెంటనే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక మొక్క నాటి ఇదే నియోజకవర్గంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు జరగదు రాదని చెప్పారు. మళ్ళీ దాన్ని పులికనుమగా పేరు మార్చి దాన్ని కూడా వేరే ఒక ప్రహసనం చేయాలని చూశారు. ఈ రోజుకి చెబుతున్నా, మీరు మీడియా పరంగానే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మళ్ళీ పులికనుమ నిన్ననే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏదైతే ఇష్యూ ఉందో అది కూడా క్లియరెన్స్ చేసి ఇటు పులికనుమ ఇటు జీఆర్పి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఈ రెండు కూడా వచ్చేటువంటి ఆగస్టు నవంబర్ డిసెంబర్ లోపల ప్రాజెక్టు పూర్తి మళ్ళీ ఆ ఫలాలు మాకు మ్యాక్సిమం ఎమ్మెగనూరుకు వచ్చేటువంటి ఫలాలు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.